మహాభారతంలో కౌరవుల వైపు ఉన్నా కూడా అర్జునుడి కన్నా మంచి గుణవంతుడు అని పేరు తెచ్చుకున్నవాడి కర్ణుడు. కర్ణుడిది కరుణగల మనసు. అవతలి వాళ్ళు ఏమడిగినా లేదు అనకుండా ఇచ్చాడు కాబట్టి కర్ణుడు గొప్పవాడుగా నిలిచాడు. చాలామంది కర్ణుడిని అర్జునుడు అధర్మంగా చంపాడు అంటారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే కర్ణుడే తన ప్రాణాలను కృష్ణుడికి దానం చేశాడు. ఇచ్చిన మాట కోసం, తాను నమ్మిన స్నేహం కోసం, తాను చేసేది అధర్మ యుద్ధం అని తెలిసినా, అందులో తాను గెలవలేను అని తెలిసినా చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప యోధుడు. తనకి వచ్చిన శాపాలకు బాధపడకుండా తాను వెళ్లే దారిలో తాను చనిపోతానని తెలిసినా కూడా ఎదురెళ్లిన వీరుడు కాబట్టే అతనికి దానవీర శూరకర్ణ అనే పేరు వచ్చింది. ఇక కల్కి మూవీ చూశాక ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న క్యారెక్టర్గా మారిపోయాడు కర్ణుడు. మహాభారతం మొత్తంలో చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించే పాత్ర ఏంటి అని అడిగితే నేను డెఫినెట్గా కర్ణుడి పేరు చెప్తాను. నా వరకైతే మహాభారతంలో మిగిలిన పాత్రలన్నీ కూడా ఒక ఎత్తు అయితే కర్ణుడి పాత్ర ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే మిగిలిన పాత్రల్లో లేని ఒక స్పెషల్ రిలేటబుల్ ఫ్యాక్టర్ కర్ణుడి పాత్రలో ఉంటుంది. మహాభారతంలో అందరూ డెమిగాడ్ టైప్ క్యారెక్టర్స్ అయితే కర్ణుడిని మాత్రం మనం లైఫ్లో చాలా విషయాల్లో రిలేట్ చేసుకోవచ్చు. అలాగే మిగిలిన వాళ్ళ నుండి కర్ణుడిని స్టాండౌట్ చేసే స్పెషల్ ఫీచర్ ఏంటంటే సహజంగా వచ్చిన కర్ణుడి కవచకుండలాలు. ఏ ఆయుధం కూడా ఛేదించలేని కవచకుండలాలు కర్ణుడి ఒంటి మీద పుట్టుకతోనే ఉంటాయి. అయితే చాలామంది ఈ మధ్యకాలంలో కర్ణుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కర్ణుడు అంత గొప్పవాడేం కాదని, తన స్నేహితుడైన దుర్యోధనుడు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు అతన్ని సరిచేయడానికి బదులు అతనితో చేతులు కలిపి దుర్యోధనుడు చేసిన తప్పుల్లో పాలు పంచుకున్నాడంటూ చాలామంది మాట్లాడుతున్నారు. సో ఈ వీడియోలో అసలు నిజానికి కర్ణుడు మంచివాడా లేదా చెడ్డవాడా అనే విషయాలు చూద్దాం. బర్త్ స్టోరీ ఆఫ్ కర్ణ. పూర్వం దంబోదవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ఘోర తపస్సు చేసి సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకున్నాడు. అతని తపస్సుకు మెచ్చి సూర్య భగవానుడు వరం కోరుకు అని అడగ్గా అతను తనకి చావు లేకుండా అమరత్వం ప్రసాదించమని కోరుకుంటాడు. దానికి సూర్య భగవానుడు సృష్టి ధర్మానికి విరుద్ధంగా వరం ఇవ్వడం అసాధ్యమని చెప్పి ఇంకేమైనా కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఈ దంబోదవుడు తనకు 1000 కవచాలను ప్రసాదించమని, అలాగే తనని మనిషి తప్ప ఇంకా ఎవరు చంపకుండా ఉండే విధంగా వరం ఇవ్వమని అడుగుతాడు. సూర్య భగవానుడు వెంటనే అనుగ్రహిస్తాడు. అయితే వరం పొందిన తర్వాత ఊరికే ఉండకుండా మహర్షుల మీద, మామూలు మనుషుల మీద దాడులు మొదలు పెడతాడు. భూమి మీద రాక్షసులు విరుచుకుపడినప్పుడు మహావిష్ణువు కొత్త అవతారం ఎత్తి వాళ్ళని అంతం చేయడం ఆనవాయితీ. అయితే ఈ దంబోదవుని అంతం చేయడానికి ఒక్క విష్ణు శక్తి సరిపోదు, 2 విష్ణువుల శక్తి కావాలి. అందుకే మహావిష్ణువు, ఆదిశేషులు కలిసి ధర్మమూర్తి అనే దంపతులకు కవల పిల్లలుగా పుడతారు. వీరిని నరనారాయణులు అని పిలుస్తారు. ఈ నరనారాయణులు 2 కలిసి దంబోదవుడికి ఉన్న 999 కవచాలను ఛేదిస్తారు. నరనారాయణులు తనను అంతం చేయడం తథ్యమని అర్థమైన తర్వాత దంబోదవుడు సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి శరణు కోరుకుంటాడు. ఈ దంబోదవుడిని అంతం చేయడంలో అడ్డుపడిన సూర్యుడిపై కోపంతో మీరు వచ్చే జన్మలో మానవులుగా పుట్టి నానా అవస్థలు పడతారని నరనారాయణులు శపిస్తారు. ఈ శాపం కారణంగా సూర్యుడు మరియు దంబోదవుడు కలిసి ఒకే రూపంగా సహజ కవచకుండలాలతో కర్ణుడిగా పుడతారు. ఇక కర్ణుడి పుట్టుక వెనక ఉన్న ఇంకో స్టోరీని ఇప్పుడు చూద్దాం. కుంతీదేవి యొక్క గురుభక్తి సేవలను మెచ్చి దుర్వాస మహర్షి తనకు సంతాన సాఫల్య మంత్రాన్ని ప్రసాదిస్తాడు. తాను పొందిన వరాన్ని టెస్ట్ చేయాలి అని కుంతీదేవి ఆశపడుతుంది. తన ఇష్టదైవమైన సూర్య భగవానుడిని సంతాన సాఫల్య మంత్రం ఉపయోగించి ప్రార్థిస్తుంది. తన ప్రార్థనను మన్నించి కుంతీదేవికి సూర్యుడు సహజ కవచకుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుడిని ప్రసాదిస్తాడు. కానీ పెళ్లి కాకుండా పుట్టాడు కాబట్టి తనకి, తన కుటుంబానికి అవమానమని కర్ణుణ్ణి పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తుంది. తర్వాత నదిలో వదిలేసిన కర్ణుడు సూతకులానికి చెందిన అధిరథుడు రాధా దంపతులకు దొరుకుతాడు. పండితులు వాసుసేనుడు అని పేరు పెట్టినా కూడా తల్లి రాధ మాత్రం కర్ణ అన్న పేరును ఖాయం చేసింది. వాళ్లే కర్ణుని పెంచి పెద్ద చేశారు. సో ఇదే కర్ణుడి పుట్టుక వెనక ఉన్న స్టోరీ. జర్నీ ఆఫ్ కర్ణ. యవ్వన దశకు చేరుకున్న కర్ణుడు విలువిద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి శిష్యుడిగా చేరాలి అనుకుంటాడు. కానీ ద్రోణాచార్యుడికి ఉండే జాతి అహంకారం, అర్జునుడిని మాత్రమే మహావీరుని చేయాలి అని దురుద్దేశంతో ఏకలవ్యుని బొటనవేలును అడిగిన స్వభావం కర్ణుడికి నచ్చదు. అందుకే కర్ణుడు ఈ ద్రోణాచార్యుడు మరియు భీష్ముడికే గురువైన భార్గవరాముడు వద్ద శిష్యుడిగా చేరుతాడు. భార్గవరాముడు జాతి అహంకారి కాదు. అలా కర్ణుడు భార్గవరాముడు దగ్గర చేరిన తర్వాత విలువిద్యలో వీరుడవుతాడు. ఈ భార్గవముని కూడా కర్ణుడి యొక్క వీర పరాక్రమాలకి, గురుభక్తికి మెచ్చి తన దగ్గర ఉన్న శిష్యుల్లో నువ్వే గొప్పవాడివి అని చెప్పి కర్ణుడికి గరుడాస్త్రం మరియు తిరుగులేని భార్గవాస్త్రం ప్రసాదిస్తాడు. అలాగే ఆ అస్త్రాలను ఉపయోగించేటప్పుడు జపించే మంత్రాలను కూడా ప్రసాదిస్తాడు. అయితే ఒకరోజు బాగా అలిసిపోయిన భార్గవముని విశ్రమిస్తాను అని అంటాడు. ఎలాంటి సౌకర్యం లేని ఆ అడవిలో
తన తొడని తలగడగా అనుకుని సేదదీరమని కర్ణుడు అంటాడు. ఇదంతా గమనిస్తున్న ఇంద్రుడు తన కొడుక్కి అంటే అర్జునుడికి ధీటుగా కర్ణుడు ఎదగడం ఇష్టం లేక కుట్ర పన్నుతాడు. అదే సమయంలో ఇంద్రుడు ఒక కీటకం రూపంలో వచ్చి కర్ణుడి తొడకి గాయం చేస్తాడు. విపరీతంగా రక్తం కారుతుంది. కానీ గురువుకి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక నొప్పిని కూడా భరిస్తాడు. కారుతున్న రక్తం ఒంటికి తాకి భార్గవముని నిద్రలేస్తాడు. ఏం జరిగిందో అర్థం కాని గురువుకి కర్ణుడు ఒక కీటకం వల్ల తన తొడకి గాయమైందని, రక్తం కారుతున్నా సరే నీకు నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక ఆ నొప్పిని కూడా భరించాను అని చెప్తాడు. అది విన్న తర్వాత ఇంతటి శౌర్యం ధైర్యం కేవలం క్షత్రియుడికి మాత్రమే సాధ్యమని, అబద్ధం చెప్పి తన దగ్గర విద్యను నేర్చుకుంటావా అని కోపంతో తన దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోదువుగాక అని భార్గవముని కర్ణుడిని శపిస్తాడు. గురువు శాపానికి బాధపడిన కర్ణుడు తాను క్షత్రియుడను కాను అని సూతపుత్రుడును అని చెప్తాడు. కోపంతో తొందరపాటులో ఇచ్చిన శాపానికి భార్గవముని కలత చెంది దానికి ప్రతిగా తన విల్లును రథాన్ని కర్ణుడికి అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత కర్ణుడు తన గమ్యం వైపు ప్రయాణిస్తూ ఉండగా ఇంద్రుడు కర్ణుడిని మరొక శాపానికి గురి చేస్తాడు. మార్గమధ్యంలో ఒక బ్రాహ్మణుడి ఇంటి ముందు ఒక సింహం రూపంలో ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు. పక్కనే ఉన్న గోవులకు హాని జరుగుతుందేమో అని గ్రహించిన కర్ణుడు సింహం వైపు బాణాన్ని విసురుతాడు. కానీ సింహం మాయమవ్వడంతో ఆ బాణం గోవుకు తగిలి చనిపోతుంది. తనకు ప్రాణాధారమైనటువంటి గోవును చంపినందుకు కోపంతో ఆ బ్రాహ్మణుడు నువ్వు కూడా అంత్య సమయంలో నాలాగే నిరాధారుడవు అవుతావు అని శపిస్తాడు. ఆ తర్వాత తన రథానికి భయపడి ఒక చిన్న పాప తన చేతిలోని నేతి గిన్నెని నేల మీద పడేస్తుంది. ఏడుస్తున్న ఆ పాపకి తన నేతిని తాను మళ్లీ కొనిస్తాను అని కర్ణుడు చెప్పగా నాకు నేల మీద పడిన నేతే కావాలి అని అడుగుతుంది. అప్పుడు కర్ణుడు నేతి పడిన మట్టిని పిండి నేతిని తీస్తూ ఉండగా నీ కండకావరంతో నన్ను నొప్పిస్తావా అని భూదేవి కోపంతో యుద్ధ సమయంలో నీ రథచక్రం భూమిలోకి కుంగిపోయి భంగపడదువుగాక అని శపిస్తుంది. అలా కొన్ని శాపాల తర్వాత కర్ణుడు కౌరవుల పక్షాన చేరుతాడు. రక్త సంబంధం రాజ్యం కంటే స్నేహబంధానికే కర్ణుడు ప్రాధాన్యత ఇవ్వడం, కురుక్షేత్రంలో పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం, దేవేంద్రుడే తనను దానం అడిగాడు అని తన కవచకుండలాలు దానంగా ఇవ్వడం, యుద్ధంలో తన కొడుకులందరినీ కోల్పోవడం, చివరికి క్షణాల్లోనే తన శాపాలన్నీ కట్టగట్టుకుని ఒకేసారి రావడం వల్ల కర్ణుడు ప్రాణాలను కోల్పోతాడు. చివరికి ప్రాణం పోతున్నా కూడా శ్రీకృష్ణుడికి తన ప్రాణాన్ని ఇచ్చి దానవీర శూరకర్ణ అన్న నామాన్ని సార్థకం చేసుకున్నాడు. అయితే కర్ణుడు చనిపోకముందు కృష్ణుడితో ఇలా అంటాడు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానాలు చెప్పు. నేను పుట్టగానే నా తల్లి నన్ను నదిలో వదిలేసింది. నేను ఆమె కన్యగా ఉన్నప్పుడు పుట్టడం నా తప్ప? నేను విద్య నేర్చుకుందామని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తే నేను క్షత్రియుడను కాదని నన్ను అవమానించి పంపారు. పాండవులలో ఒక ధర్మరాజు తప్ప అందరూ నన్ను అవమానించారు. తక్కువ వర్ణంలో పెరగటం నా తప్ప? నాకు విద్య నేర్పిన పరశురాముల వారు అపార్థం చేసుకుని నాకా శాపం పెట్టారు. ఒక ఆవును కాపాడదామని వేసిన బాణం ఆవుకు తగిలి చనిపోవడం ద్వారా ఆవును నమ్ముకున్న బ్రాహ్మణుడు నాకు శాపం పెట్టాడు. చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, అలాంటి ఒక చిన్న పిల్ల ఏడుపు ఆపినందుకు భూదేవి నాకు శాపం పెట్టింది. ఇందులో ఏవినా తప్పులు? నా సొంత తల్లి ఎవరో నాకు చెప్పడానికి వచ్చినప్పుడే నేను ధర్మపరుణ్ణే కానీ అధర్మం వైపు ఉన్నానని అన్నావు కదా. చివరికి నువ్వు గాని నా సొంత తల్లి గాని నేనెవరనేది నాకు గుర్తు చేసి చెప్పింది, నా జన్మరహస్యం చెప్పింది కేవలం నా నుండి పాండవులను కాపాడుకోవడానికి కదా. అలాంటప్పుడు మరి మీ ధర్మం ఏంటి అని కర్ణుడు కృష్ణుడిని అడుగుతాడు. దానికి కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి, కర్ణ, నేను పుట్టింది ఒక కారాగారంలో. నిన్ను ఎలాగైతే నీ తల్లి కుంతీదేవి వదిలేసిందో నన్ను కూడా మా అమ్మా నాన్నలు వదిలేశారు. నేను కూడా నీలాగే పెంపుడు తల్లి దగ్గరే పెరిగాను. నేను పసిపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే నన్ను చంపడానికి నా సొంత మామ ఎన్నో కుట్రలు పన్నాడు. నువ్వు పెరిగేటప్పుడు కత్తుల శబ్దం రథాల శబ్దం మధ్యలో పెరిగావు, కానీ నేను ఆవు పేడలు ఎత్తుకుంటూ పెరిగాను. నువ్వు చిన్నప్పుడు ఎలాగైతే హేళనకు గురయ్యావో అలాగే నేను కూడా అక్కడున్న అందరి కష్టాలకు కారణం కృష్ణుడే అన్న మాటలు వింటూ పెరిగాను. మీరందరూ విద్యాభ్యాసం మధ్యలో ఉన్నారు, కానీ నేను 16 సంవత్సరాలకు నా విద్యాభ్యాసం మొదలుపెట్టాను. నీకు నచ్చిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ నేను ప్రేమించిన రాధనే పెళ్లి చేసుకోలేదు. చివరికి నన్ను కావాలి అనుకున్న వారికి లేదా నేను చెడ్డవాళ్ళ నుంచి కాపాడిన వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా ప్రజల్ని జరాసంధుడి నుంచి కాపాడుకోవడానికి ఊరిని మార్చి ద్వారక దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అందరూ నన్ను పెరికివాడు, చేతకానివాడు అని అవమానపరిచారు. నేను అక్కడే ఉండి యుద్ధం చేయలేక కాదు, గెలవలేక కాదు. నా ప్రజలు చనిపోకూడదు అని మాత్రమే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది నువ్వే కర్ణ. ఒకవేళ యుద్ధంలో దుర్యోధనుడే గెలిస్తే నువ్వు మహావీరుడిగా చరిత్రలో నిలిచిపోతావు. కానీ ధర్మరాజు గెలిస్తే నాకేం వస్తుంది? యుద్ధంలో జరిగిన అన్ని నష్టాలకు నన్నే బాధ్యుని చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో కర్ణ, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలుంటాయి, బాధలుంటాయి. జీవితం అనేది ఎవ్వరికీ న్యాయంగా ఉండదు.
నువ్వు ఇబ్బందులు పడ్డావు, నిన్ను అవమానించారు. దానివల్లే నువ్వు అధర్మం వైపు యుద్ధం చేసి ఇది న్యాయమా అని అడిగే హక్కు నీకు లేదు కర్ణ అని కృష్ణుడు కర్ణుడితో చెప్తాడు. తర్వాత కృష్ణుడు వెనక్కి వెళ్లి రథం ఎక్కుతాడు. వెంటనే అర్జునుడు అంజలిక అస్త్రాన్ని ఉపయోగించి కర్ణుడి తలను తెగ్గొడతాడు. ఆ రోజు నుండి ఒక మండుతున్న సూర్యుడు అస్తమిస్తాడు. ఎంతమంది చనిపోయినా బాధపడని దుర్యోధనుడు వెక్కి వెక్కి ఏడుస్తాడు. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే అర్జునుడు గొప్పవాడా లేదా కర్ణుడు గొప్పవాడా అని. శక్తిపరంగా చూసుకుంటే చిన్న వయసులో అర్జునుడే గొప్ప, కానీ పెరిగే కొద్దీ కర్ణుడే అర్జునుడి కన్నా శక్తివంతుడయ్యాడు. ఇక ధర్మం గురించి చూస్తే కర్ణుడు చాలా తప్పులు చేశాడు. కృష్ణుడు చెప్పినట్టు కేవలం తనకు అన్యాయం జరిగిందని అధర్మం వైపు నిలుచుంటే అది ఒప్పు కాదు. అర్జునుడు కూడా చాలాసార్లు తప్పులు చేశాడు, కానీ ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి వీరుడిగా మిగిలాడు. సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? కర్ణుడు హీరోనా లేదా విలనా? కింద కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.